అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన ఆలోచనల్ని, మన మనస్సుని ఏ రకంగా మనం నియంత్రించుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయితే తన మనస్సును గెలుచుకోగలుగుతాడో ఆ మనిషి తన జీవితాన్ని కూడా గెలుచుకోగలుగుతాడు. ఈ మనస్సు, ఈ శరీరం రెండింటినీ సమన్వయపరుచుకోవటం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏ పనైనా మనం పూర్తి చేయాలంటే, ఏ లక్ష్యాన్నైనా మనం చేరుకోవాలనంటే. ఎందుకంటే మన మనస్సు ఒకటి చెప్తూ ఉంటుంది, మన శరీరం ఒకటి చేయాలని చూసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి కోఆర్డినేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కానీ గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఏం చేసినా, అంటే ఆ మనసు చెప్పినటువంటిది నువ్వు ఆచరించినా, నువ్వు ఆచరించకపోయినా, నిన్ను విడిచిపెట్టకుండా ఉండేటువంటి ఏకైక స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది నీ మనసు మాత్రమే. అందుకే నీ మనస్సును నియంత్రించకపోతే చాలా రకాలైనటువంటి అనర్థాలు వస్తాయి. అంటే ఏంటి? నిన్ను మానసికంగా బలహీనపరుస్తుంది. అంటే నువ్వు చేయకపోతే, తను చెప్పినటువంటి పని నువ్వు చేయకపోతే నీకే ఒక గిల్టీగా ఉంటుంది. నీలో కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాల్ని మరింత పెంచి పోషించుకున్నటువంటి వ్యక్తులు అవుతాం. అందుకే నీ మనస్సుని మనం నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధ్యానం చేయటం ద్వారా నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోవటం, మనసు చెప్పినటువంటి విషయాన్ని కొంచెం మనం ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం. తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం, సంతోషాల కోసం మన శరీరం తాపత్రయపడుతూ ఉంటుంది. కానీ మనసు హెచ్చరిస్తూ ఉంటుంది, ఇది తాత్కాలికమైనది, దీనివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతాం. అది చెడు వ్యసనాలు అవ్వచ్చు, చెడు సావాసాలు అవ్వచ్చు, లేదా తప్పుడు పనులు అవ్వచ్చు, లేకపోతే నీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి అంశాలు అయి ఉండొచ్చు. వీటన్నిటినీ మనసు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని పట్టించుకోం. కారణం ఏంటంటే అది తిరిగి మనని ఏమంది కదా. ఏదైనా ఎవరైనా మనకి ఏదైనా చెప్పి అది ఆచరించకపోతే వాళ్ళు డైరెక్ట్గా తిట్టడం, మందలించడం, కోప్పడడం చేస్తారు. కానీ మనసుని మనం అంతలా పట్టించుకోం. కారణం ఏంటంటే అవన్నీ కూడా మనసు చేయలేదు కాబట్టి మన మీద. చేసినా ఎవరికి వినిపించదు, కనిపించదు. కాబట్టి మన మనసుని అశ్రద్ధ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, జీవితం మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా, భవిష్యత్తు ఆశాజనకంగా లేకపోయినా, మనం ధైర్యంగా నీకు తోడుగా ఉండేటువంటిది నీ మనసు మాత్రమే. మనసు చెప్పినటువంటి విషయాల్ని అక్కడ కూడా అశ్రద్ధ చేయకండి. ముందు మీ మనస్సుని గెలవండి. గెలవడం అంటే అర్థం ఏంటి? తను చెప్పినటువంటి ప్రతి మంచి మాటని, మంచి విషయాన్ని ఆచరించండి. కష్టమే కొన్ని విషయాల్లో. శారీరకపరమైనటువంటి ఆ సుఖాలని వదులుకోవడం అని అంటే, రిలాక్స్ అయిపోయేటటువంటి ఆ విషయాలను వదులుకోవడం అని అంటే కష్టమే. తాత్కాలికమైనటువంటి సుఖాలు అప్పటికప్పుడు చాలా బాగా అనిపిస్తాయి, దానికోసం పెంపర్లాడతాం మనం. కానీ మనస్సు హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరిస్తున్నటువంటి విషయాన్ని సీరియస్గా తీసుకొని, భవిష్యత్తుని సీరియస్గా తీసుకొని నిన్ను నువ్వు నియంత్రించుకునేటువంటి ఆ ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు, ఆ మనసును గెలుచుకోగలుగుతావు. కాబట్టి నువ్వు మనస్సుని గెలుచుకునేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి. దానికి విలువ ఇవ్వాలి. ఏ మనిషి అయితే తన మనస్సుని గెలుచుకోగలుగుతాడో, తన మనస్సుని అదుపులో పెట్టుకోగలుగుతాడో, తప్పుడు పనులు నీ శరీరం చేయమంటున్నా, తప్పుడు ఆలోచనలు చేయమంటున్నా, లేదా సంఘ విరుద్ధమైనటువంటి పనులు చేపిస్తున్నా, వెంటనే నీ మనసు దాన్ని కంట్రోల్ చేసేటప్పుడు దాన్ని అదుపు చేసుకునేటువంటి ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ చెప్పినటువంటి మాట విను. నీ పనులు నువ్వు చేసేటటువంటి తప్పుడు పనులు తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతావు. నువ్వు ఏది గెలవాలనుకుంటే అది గెలిచేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తావు. అందుకని ముందు మీరు మనసును గెలవడం నేర్చుకోండి. అంతకు మించినటువంటి మంచి మిత్రుడు మనకు మరొకరు లేరు. మన పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడూ మనిషికి ఉండాలి. సానుకూలమైనటువంటి ఆలోచనలు, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు నిన్ను బలహీనపరుస్తాయి, నీ శక్తి సామర్థ్యాలని నిర్వీర్యం చేస్తాయి. కానీ నువ్వు సానుకూలంగా కనుక ఆలోచించుకోగలిగి, ఓపిక పట్టగలిగితే ఎటువంటి కార్యాన్నైనా నువ్వు సాధించుకోగలుగుతావు.
ఈ ఓపిక సహనం మనిషికి చాలా అవసరం. ఈ మనసుకి ఈ ఓపిక సహనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కారణం ఏంటంటే శరీరం తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం, సుఖాల కోసం పెంపర్లాడితే మనసు వచ్చేసరికి ఇది ఇప్పుడు కాదు, ఇది తప్పు, ఓపిక పట్టు. ఈ కష్టం వచ్చిందా, ఈ కష్టం గురించి నువ్వు ఈ తప్పుడు పని చేయొద్దు. ఈ ఇబ్బంది వచ్చిందా, ఈ ఇబ్బంది గురించి ఈ తప్పుడు పని చేయొద్దు. ఈ గెలుపు కోసం ఈ అడ్డదారులకు నువ్వు ఎటు పరిస్థితులను వెళ్ళొద్దు అని హెచ్చరిస్తుంటుంది మనసు. అందుకని ఓపికగా సహనంగా ఉండగలగటం అనేది మనిషి నేర్చుకోగలగాలి. కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. ఓపిక పడితే ఏ కష్టం, ఏ సమస్య కూడా నేను బాధించదు. దీనికి తోడుగా మనిషి నిరంతరం జ్ఞానాన్ని ఆర్జించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంత మనిషి విశ్లేషణ చేసుకోగలగాలి తన గురించి తాను అని అంటే, సమస్యని విశ్లేషణ చేసుకోగలిగే సామర్థ్యం రావాలి అని అంటే ఖచ్చితంగా మనిషి ఓపిక సహనంతో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పుస్తకాలని, స్నేహితుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు చాలా మంచి వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవాలి. కారణం ఏంటి, అది నీ జీవితం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మంచి పుస్తకాలు నీకు మంచి మార్గం చూపిస్తాయి. మంచి స్నేహితుడు నీకు మంచి సలహాలను ఇస్తాడు. నీ కష్టకాలంలో నీకు అండదండగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగని చెప్పి అతిగా ఆధారపడిపోవడం కూడా తప్పే. ఏ ఒక్కరి మీద అయినా సరే నీకు నువ్వుగా నిలబడేటువంటి ప్రయత్నం చేయి. చేయూత తీసుకో, సహాయాన్ని తీసుకో, సలహాలు వాళ్ళ దగ్గర తీసుకో. ఆచరణ మాత్రం నీదే అయి ఉండాలి, ప్రయత్నం మాత్రం నీదే అయి ఉండాలి. కాబట్టి మనసును గెలిచేటటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ప్రతి మనిషికి తన మనసు ఒక విషయం చెప్తూ ఉంటుంది. ఎంత తప్పుడు మనిషి అయినా, ఎంత బద్ధకస్తుడైనా, ఎంత బాధ్యత లేనటువంటి మనిషి అయినా, ప్రతి మనిషికి తన మనసు అయితే మాత్రం కరెక్ట్గానే చెప్తూ ఉంటుంది. నువ్వు బాధ్యత లేకుండా ఉన్నావు, నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, నువ్వు ఇప్పుడు చదవాల్సిన సమయంలో ఆడుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించట్లేదు అని ఆ మనసు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎవరైతే దాన్ని తెలుసుకోగలిగి, నా మనసు చెప్పిన మాట నేను వినాలి అని తెలుసుకోగలిగి దాన్ని ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ చేరుకోగలుగుతారు. జీవితంలో తను అనుకున్నది సాధించుకొని గెలవగలుగుతారు. కాబట్టి ముందు మీరు ప్రపంచాన్ని గెలిచేసే ముందు నీ మనసును నువ్వు గెలుచుకో. పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో. మానసికంగా నిన్ను ఏది బలహీనపరుస్తుందో ఆ బలహీనపరిచేటటువంటి అంశాలని దూరం చేసుకునే ప్రయత్నం చేయి. మానసికంగా ఏది నేను శక్తివంతునిగా తయారు చేస్తుందో ఆ బలాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి. కాబట్టి మనసుని ఎప్పుడూ కూడా గెలిచేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ మనసు ఎప్పుడూ మంచి చెప్తుంది. ఆ మనసు చెప్పినటువంటి మాట విని శరీరం చెప్పినటువంటి ఆ విషయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం కనుక మనిషి చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఇది అంత సులువైనటువంటి విషయం ఏం కాదు, కష్టమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా మనిషి తలుచుకుంటే, మనిషి ప్రయత్నం చేస్తే ఏది కూడా కష్టం కాదు, ఏది కూడా అసాధ్యం అయితే మాత్రం కాదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు తెలుసుకొని జీవితంలో మీరు కూడా పాజిటివ్గా ఉంటూ, పాజిటివ్గా ఆలోచించుకుంటూ, మనసును మీ అదుపులో పెట్టుకుని ఆ మనసును గెలుస్తారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.